హై, దిస్ ఇస్ సంధ్య. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ ఈజీగా చేరాలనే ఉద్దేశంతో చాలా పథకాలను ఫోన్తో లింక్ చేసిన విషయం తెలిసిందే కదా. ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ సైబర్ నేరగాళ్లకు అస్త్రంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సైబర్ నేరగాళ్లు వదలట్లేదు. రైతు భరోసా, ప్రధానమంత్రి ముద్ర యోజన, ఇలా ప్రజలు ఎక్కువగా డిస్కస్ చేసుకునే పథకాలు ఉంటాయి కదా, వాటి పేరుతో మోసపూరిత లింకులు, ఏపీకే ఫైళ్లు పంపించి డబ్బులు కొట్టేస్తున్నారు. ఆ పథకాలకు అప్లై చేసుకోవడానికి లింక్ క్లిక్ చేయాలంటూ వాట్సాప్లో బాగా వైరల్ చేస్తున్నారు. పొరపాటున వాటిని క్లిక్ చేస్తే ఎనీడెస్క్ లాంటి యాప్స్ లేదా ఫోన్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకునే మాల్వేర్ డౌన్లోడ్ అవుతాయి. వీటితో మన బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. కొన్నిసార్లు మన గ్యాలరీలోని పర్సనల్ ఫోటోలను కూడా తీసుకుని వాటిని న్యూడ్గా మార్చి బెదిరించడం, వేరే వాళ్ళకు షేర్ చేస్తున్న ఘటనలు కూడా జరిగాయి. సో ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే లింక్స్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. అసలు ఏ లింక్ అయినా సరే తొందరపడి క్లిక్ చేయొద్దు అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా సంబంధిత ఆఫీస్కి వెళ్ళి వివరాలు తెలుసుకోవాలి. అప్లై చేసుకోవడానికి పర్టికులర్ టైం అంటూ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు అప్లై చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. అర్హతలుంటే ప్రభుత్వ పథకాల లబ్ధి మీకు ఖచ్చితంగా చేకూరుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎలాంటి బ్యాక్ డోర్కి అవకాశం లేదు. ఒకవేళ మోసపోతే కనుక 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి, లేదా పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. బీ అలర్ట్.